నమస్తే, నేను మీ సతీష్. జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ మధ్య గొడవ జరగడంతో ఇప్పుడు ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. డాన్సర్లు కాస్త ఫైటర్లుగా మారిపోయారు. నువ్వెంత అంటే నువ్వెంత తేల్చుకుందాంరా అంటూ చెప్పులు చూపించి మరి వార్నింగ్లు అయితే ఇచ్చుకున్నారు. కానీ దీనిపై స్పష్టంగా ఏం జరిగింది, ఈ గొడవకు అసలు కారణం ఏంటి అనేది ఎవరు చెప్పడం లేదు. అందుకే నేను ఈ వీడియోలో క్లియర్గా అసలు ఏం జరిగింది అనేది సూట్గా సుత్తి లేకుండా చెప్పేస్తాను. వీడియో చూసే ముందే ఒక లైక్ కొట్టండి. అట్లాగే ఈ శేఖర్ వర్సెస్ జానీ మాస్టర్ల మధ్య జరిగిన గొడవకు కారణం ఏంటి అని మీరు భావిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో చూశాక మీ అభిప్రాయం కరెక్టో కాదో తేలిపోతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ అంటే 24 విభాగాలు ఉంటాయి. ఈ విభాగాలన్నింటికీ కలిపి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అంటే TFIEF ఈ మెయిన్ సంఘం ఒకటి ఉంటుంది. దీనిలో సినిమాలకు పనిచేసే ప్రతి ఒక్కరూ సభ్యులుగా ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీకి పెద్దన్న లాంటిదన్నమాట ఈ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఇది కాకుండా మిగతా 24 విభాగాలకు వేరువేరుగా వాళ్ళ అసోసియేషన్లు అయితే ఉంటాయి. అంటే డాన్సర్లు, సింగర్లు, ఫైట్ మాస్టర్లు, కెమెరామెన్, ఈ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇట్లా ఎవరికి వాళ్ళకి వేరువేరుగా మళ్ళీ అసోసియేషన్లు అయితే ఉంటాయి. సో ఇలా డాన్సర్లకు ఉన్న అసోసియేషన్కు 2025 డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. అంటే 7 నెలల కిందట జరిగాయి అన్నమాట. ఈ ఎన్నికల్లో జానీ మాస్టర్ వైఫ్ ప్రెసిడెంట్గా సుమలత అయితే ఎన్నికయ్యారు. అలాగే జానీ మాస్టర్తో పాటు మరో 17 మంది సభ్యులతో ఈ డాన్సర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నికైంది. ఈ కమిటీ 2 ఏళ్ళు పనిచేస్తుంది. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహించి కొత్త కమిటీని ఎన్నుకుంటారు. ఈ జానీ మాస్టర్ వైఫ్ సుమలతకు మిగతా ఈ అసోసియేషన్కు సెక్రటరీగా ఉన్న శ్రీనివాస్ సహా మరో 10 మందికి రకరకాల కారణాలతో విభేదాలు వచ్చే అవి తీవ్రమైతే దాల్చాయి. దీంతో వాళ్ళంతా 2 నెలల కిందట జరిగిన అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్లో రిజైన్ చేసేశారు. మేము సుమలతతో కలిసి పనిచేయలేమంటూ చెప్పి రిజైన్ లెటర్లను తీసుకెళ్ళి ఈ డాన్సర్స్ అసోసియేషన్తో పాటు దానిపైన ఉన్న నేను ఇంతకు ముందు చెప్పిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా చెప్పేశారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదేంటంటే జానీ మాస్టర్ వైఫ్ సుమలత డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాల స్థానంలో ఉండి వెంటనే ఈ రిజైన్లను ఆమోదించేశారు. వాళ్ళందరినీ ఈ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసేశారు. బట్ వీళ్ళకి పైనున్న ఈ ఫిల్మ్ ఫెడరేషన్ మాత్రం రిజైన్లను ఆమోదించలేదు. ఎక్కడైనా సరే చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, ఇష్యూలు ఉంటాయి, వాటిని పరిష్కరించుకోవాలి. కానీ ఎందుకు ఇట్లా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం, అసలు ఎందుకు గొడవలు, వెళ్ళి అంతా కలిసి చక్కగా అసోసియేషన్లో కొనసాగండి, హ్యాపీగా పని చేసుకోండి అని ఆ 10 మందికి నచ్చజెప్పింది. నెల కిందట మళ్ళీ జనరల్ బాడీ మీటింగ్ను డాన్సర్స్ అసోసియేషన్ పెట్టిన సమయంలో వాళ్ళ రాజీనామాలను ఆమోదించలేదనే వాళ్ళను మళ్ళీ కమిటీలోనికి తీసుకోమంటూ పైనుంచి ఫెడరేషన్ పెద్దలు సుమలతకి చెప్పారు. బట్ ఆమె దానికి అంగీకరించకపోగా వాళ్ళతో నేను కలిసి పని చేయలేను అని కరాఖండిగా చెప్పి అవసరమైతే నేను కూడా రాజీనామా చేసేస్తా తప్ప వాళ్ళతో కలిసి పని చేసేలేదు అంటే ఆవిడ తేల్చి చెప్పేసింది. అలాగే సభ్యుడిగా ఉన్న జానీ మాస్టర్ కూడా రాజీనామా చేస్తానని ఆయన కూడా ప్రకటించారు. కానీ ఈ ఫెడరేషన్ పెద్దలు ఆమెకు నచ్చజెప్పి లేటెస్ట్గా నిన్న మరోసారి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఆ 10 మందిని తీసుకోమని చెబితే ఆమె ఒప్పుకోకపోగా ఆ 10 మందిని తిరిగి తీసుకునేందుకు మళ్ళీ బై ఎలక్షన్ పెడతానంటూ చెప్పింది. మిగతా సభ్యులతో దీనికోసం ఎవరికి ఎందరు మద్దతిస్తున్నారన్నట్టుగా ఎలక్షన్ టైప్లో పెట్టించింది. సో ఇక్కడే ఈ రిజైన్ చేసిన సభ్యుల తరఫున వచ్చిన శేఖర్ మాస్టర్ అట్లాగే మరికొందరు డాన్స్ మాస్టర్లు కూడా అలా అయితే ప్రెసిడెంట్ కూడా గత మీటింగ్లో రిజైన్ చేసింది కనుక ఆమె ఆ జానీ మాస్టర్ కూడా బై ఎలక్షన్ పెట్టాలంటూ వీళ్ళు డిమాండ్ చేశారు. సో ఆ తర్వాత ఇంకా రచ్చ మొదలైంది. అటు జానీ మాస్టర్ అతని వైఫ్ సుమలతకు సపోర్టుగా నిలిచిన డాన్సర్లు ఒకవైపు, ఇటు ఈ 10 మంది రిజైన్ చేసిన కమిటీ మెంబర్లకు సపోర్టుగా శేఖర్ మాస్టర్ మిగతా డాన్సర్లు మరొక వైపు ఉండి ఢీ అంటే ఢీ అంటూ వీధిలో గొడవకైతే దిగారు. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ కూడా ఒకటి ఉంది. ఈ గొడవ మొత్తానికి కారణం ఒకటి ఉంది. అదేంటి అనేది లాస్ట్లో చెబుతా.
అంతకంటే ముందు అసలు జానీ మాస్టర్ వైఫ్తో మిగతా కమిటీ మెంబర్స్కు ఉన్న సమస్య ఏంటి అనేది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ డాన్స్ మాస్టర్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా జానీ మాస్టర్ భార్య సుమలత ఎన్నికై 7 నెలలు అవుతుంది కదా. ఈ 7 నెలల్లో ఒక 2 నెలలు అంతా బాగానే సవ్యంగా నడిచింది. ఆ తర్వాత నుంచి ఆమె ఆధిపత్య ధోరణి పెరిగిపోతుందని, అంతా తాను చెప్పినట్లే జరగాలి అనే మొండి పట్టుదల పడుతుందని, ఏ విషయం కూడా తమకు సమాచారం ఇవ్వడం లేదని కమిటీలో సెక్రటరీ సహా మిగతా సభ్యులంతా ఆరోపిస్తున్నారు. ఈ ప్రెసిడెంట్ సుమలత నచ్చినట్లుగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, అందరి ఒపీనియన్స్ తీసుకుని ముందుకెళ్తూ ఏ పని చేయడం లేదని సోలోగా ఆవిడ ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకుంటున్నారంటూ ఈ డాన్సర్స్ అయితే తాజాగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈమె డామినేషన్ భరించలేకే ఆ 10 మంది డాన్సర్లు తమ సభ్యత్వాలకు రాజీనామా చేసి అసోసియేషన్ నుంచి బయటకు వెళ్ళిపోయారంటూ శేఖర్ మాస్టర్ వర్గం చెబుతోంది. ఇప్పుడు ఆ 10 మంది కోసం అవసరం లేకపోయినా బై ఎలక్షన్స్ అంటూ హడావిడి చేస్తున్నారు. అలాంటప్పుడు సుమలత అండ్ జానీ మాస్టర్ కూడా గత మీటింగ్లో రిజైన్ చేసినందున వాళ్ళకు కూడా మళ్ళీ ఎలక్షన్ జరిపించాలని వీళ్ళు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆమె దీనికి ఒప్పుకోకుండా కేవలం అసోసియేషన్ ఆమె సొంత అడ్డాలాగా భావిస్తూ కనీసం పైనుంచి ఫెడరేషన్ చెప్పే మాటలను కూడా వినిపించుకోవడం లేదని ఈ శేఖర్ మాస్టర్కి సపోర్ట్గా వచ్చిన కొందరు, అట్లాగే రిజైన్ చేసిన వాళ్ళు, ఈ డాన్సర్లందరూ కూడా ఆమె మీద అయితే తీవ్రంగా ఆరోపిస్తూ ఉన్నారు. అట్లాగే డాన్సర్ల సంక్షేమం కోసం ఏదైనా ప్రశ్నలు అడిగినా సరిగ్గా సమాధానం చెప్పకుండా చాలా రుబాబుగా మాట్లాడుతున్నారని మరికొందరు డాన్సర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలోనే ఇరు వర్గాల మధ్య మాట పెరిగి చెప్పులు చూపించుకొని కొట్టుకునేంత వరకు గొడవ పెద్దదైపోయింది. తీవ్ర ఆర్గ్యుమెంట్స్, ఆరోపణలు ఒక దశలో కొట్టుకునే వరకు వెళ్ళాయి. పోలీసులు ఆ స్పాట్లో ఉండి ఇరు వర్గాలను అదుపు చేశారు కనుక సరిపోయింది. లేదంటే ఉద్రిక్తతలతో ఈ డాన్స్ మాస్టర్లు కాస్త ఫైట్ మాస్టర్లు అయిపోయి డిష్యూమ్ చేసి ఉండేవాళ్ళు. అసలు ప్రెసిడెంట్కు సస్పెండ్ చేసే హక్కే లేదని, అయినా ఆమె సస్పెండ్ చేసి దిక్కును కూడా చెప్పుకో అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారంటూ ఈ డాన్స్ మాస్టర్లు అయితే చెబుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ సపోర్ట్గానే శేఖర్ మాస్టర్, భాను మాస్టర్ సహా మరికొందరు మాస్టర్లు, డాన్సర్ల అసోసియేషన్ ఆ భవనం వద్దకైతే వచ్చారు. ఈ జానీ మాస్టర్ వైఫ్ సుమలత కమిటీలో ఉన్న తన సొంత ప్యానల్ వాళ్ళు తప్పు చేస్తే ఒకలా ట్రీట్ చేస్తున్నారు, అదే ఆపోజిట్ ప్యానల్ వాళ్ళు తప్పు చేస్తే మరోలా ట్రీట్ చేస్తున్నారు, ఆమె కావాలని ఎట్లా చేస్తున్నారంటూ రచ్చ చేస్తున్నారని ఈ శేఖర్ మాస్టర్ వర్గం అయితే ఆరోపిస్తుంది. ఈ సందర్భంగా జానీ మాస్టర్ పైన కూడా పలు ఆరోపణలు అయితే వీళ్ళు చేస్తున్నారు. సినిమాల్లో వినియోగించే డాన్సర్స్ విషయంలో లోకల్ నాన్ లోకల్కు ఒక రేషియో సిస్టమ్ అనేది ఉందని, కానీ దాన్ని పక్కన పెట్టేసి జానీ మాస్టర్ బయట నుంచి ఎక్కువ మంది డాన్సర్స్ని తీసుకొస్తున్నారంటూ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ముంబై వాళ్ళకి ఆయన ఛాన్సులు ఇస్తున్నాడని, లోకల్ వాళ్ళకు ప్రయారిటీ తగ్గించారని, ఆ రేషియో కూడా పట్టించుకోవట్లేదంటూ శేఖర్ మాస్టర్ వర్గం అయితే గొడవకు దిగింది. ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతూ ఉన్నారు. లేటెస్ట్గా పెద్ది మూవీకి సంబంధించి కూడా 100 మంది లోకల్ వాళ్ళకి ఛాన్సులు ఇస్తే 100 మందికి పైగా ముంబై నుంచి డాన్సర్స్ను తీసుకొచ్చారని చెబుతూ ఉన్నారు. ఇట్లా బయట నుంచి డాన్సర్స్ను ఎక్కువగా తీసుకురావడం వల్ల అక్కడ జానీ మాస్టర్కు కమిషన్ ఎక్కువగా వస్తుంది. ఆ కమిషన్ కోసమే బయట నుంచి డాన్సర్స్ను ఎక్కువగా తీసుకొచ్చి లోకల్ డాన్సర్స్కు ఆయన తమకు అన్యాయం చేస్తున్నారంటూ వీళ్ళైతే ఆరోపించారు. ఇలాంటి ఇష్యూస్ ఉన్నా సరే తాము ఫిర్యాదులు చేస్తున్న అసోసియేషన్ ప్రెసిడెంట్గా జానీ మాస్టర్ వైఫ్ సుమలత ఉండడంతో అసలు ఏమాత్రం పట్టించుకోవట్లేదని వాళ్ళంతా ఇప్పుడు కంప్లైంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ డాన్సర్స్కి రావాల్సిన రెమ్యూనరేషన్, ఇతర వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఇన్సూరెన్స్లు, వీటికి సంబంధించి అప్డేట్స్ అడిగినా సరే ఆమె కూడా సరిగ్గా సమాధానం కూడా చెప్పట్లేదని వాళ్ళైతే మండిపడుతున్నారు. తమకు రోజువారీ కూలీ ఇచ్చే విషయంలో ఫెడరేషన్ అండగా నిలబడిందని, కానీ ఆ ఫెడరేషన్ మాటను కూడా ఈమె పట్టించుకోకుండా తమను వేధిస్తోందని ఎక్కువ మంది ఫిర్యాదు చేస్తున్నారు. అందుకే అసలు ఈ అసోసియేషన్లోనే మేము ఉండలేము అంటూ ఆ ఫెడరేషన్లో కొనసాగుతూ తమ పని తాము చేసుకుంటామంటూ తేల్చి చెబుతున్నారు. అయితే అటువైపు సుమలత వెర్షన్ వేరేలాగుంది. నేను అన్ని నిబంధనల ప్రకారమే పాటిస్తుంటే తనను అకారణంగా బూతులు తిడుతున్నారంటూ కొన్ని ఆడియోలు కూడా ఆమె వినిపిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎంతో ఫెయిర్గా ట్రాన్స్పరెన్సీతో ఈ పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా సరే కొందరు కావాలనే బురద జల్లుతున్నారు, వీళ్ళ నుంచి బూతులు పడే అవసరం నాకు లేదు అని ఆమె అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ ఇష్యూ ఇంత పెద్దదిగా మారిపోవడానికి మరో కారణం కూడా ఉందంటూ తాజాగా ఆ డాన్సర్స్ అసోసియేషన్ సెక్రటరీ పదవికి రిజైన్ చేసిన శ్రీనివాసరావు చెబుతున్నారు. జానీ మాస్టర్తో కొద్ది నెలల కిందట తీవ్రమైన ఆరోపణలు చేసి కేసు పెట్టి అరెస్ట్ చేయించిన ఓ లేడీ డాన్సర్ ఇష్యూ విషయంలో అసలు గొడవ స్టార్ట్ అయిందని శ్రీనివాసరావు కొత్తగా మరో కోణం బయటపెట్టారు. డాన్సర్స్లో ఎవరికైనా అవార్డులు లేదంటే దేనిలోనైనా గెలిస్తే వాళ్లను సత్కరించడంలో భాగంగా బీబీ జోడీ సీజన్ 2ను గెలిచిన ఆ లేడీ డాన్సర్ను కూడా సత్కరించాలని అసోసియేషన్లోని శ్రీనివాసరావు ఇతర సభ్యులు చెప్పారంట. దీనికి జానీ మాస్టర్ వైఫ్ సుమలత అంగీకరించలేదని, అప్పటి నుంచే తమపై వేధింపులు ఎక్కువయ్యాయని శ్రీనివాసరావు తాజాగా మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. ఆ తర్వాతే ఈ ఇష్యూ పెరిగి చివరికి తాను కూడా రిజైన్ చేసినట్లు ఆయన చెప్పారు. సో మొత్తంగా చూస్తే జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ మధ్య గొడవ జరిగిందంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. వాళ్ళిద్దరి మధ్య చాలా కాలంగా ప్రొఫెషనల్ కోల్డ్ వార్ నడుస్తున్న మాట మాత్రం వాస్తవమే. బట్ ఇప్పుడు జరిగిన గొడవ వాళ్ళిద్దరి మధ్య కాదు. శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ ఇద్దరు టాలీవుడ్లో మంచి పేరున్న డాన్స్ మాస్టర్లే, కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. కేవలం తమ టాలెంట్తోనే పెద్ద హీరోల సినిమాలకు కూడా పనిచేసే స్థాయికి ఎదిగారు. ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే టాలెంట్, హార్డ్ వర్క్తో పాటు అత్యంత ముఖ్యమైనది మరొకటి ఉంది, అదే క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ లేకపోతే చాలా విషయాల్లో సెల్ఫ్ కంట్రోల్ తప్పడం, వచ్చిన అవకాశాలు కోల్పోవడం జరుగుతుంది. ఎంత వేగంగా పైకి ఎదుగుతారో అంతే వేగంగా పాతాళానికి పడిపోతారు, గోడ కొట్టిన బంతిలాగా తిరిగి వచ్చేస్తారు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ రాకేష్ మాస్టర్. ఆయన జీవితం ఎలా మారిందో అంతా చూసాం. ఇప్పుడు ఈ డాన్స్ మాస్టర్లో శేఖర్ అండ్ జానీ ఇద్దరు జీరోతో మొదలుపెట్టి ఎంతో కష్టపడి కొరియోగ్రాఫర్లుగా సక్సెస్ అయ్యారు. కానీ ఆటోమేటిక్గా ప్రొఫెషనల్ జెలస్, కాంపిటీషన్, మనస్పర్ధలతో పాటు అతనికి ఇతనికి మధ్య పుల్లలు పెట్టే బ్యాచ్తో పాటు ఇద్దరి మధ్య కొన్నాళ్ళుగా కోల్డ్ వార్. అయితే లేటెస్ట్ ఇష్యూలో శేఖర్ జానీ మాస్టర్ల మధ్య గొడవ జరిగిందంటూ పొట్టు కొట్టుకున్నారంటూ సోషల్ మీడియా హోరెత్తిపోవడంతో స్వయంగా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి ఇద్దరి మధ్య ఇష్యూని అయితే క్లియర్ చేశారు. ఇద్దరిని ఇంటికి పిలిచి మరీ సమస్య లేకుండా సామరస్యపూర్వకంగా సర్దుకుపోయేలాగా పలు సూచనలు కూడా చేశారు. అదే విషయం లేటెస్ట్గా జానీ మాస్టర్ కూడా బయటకు వచ్చి చెప్పాడు. శేఖర్ మాస్టర్కి నాకు ఏ ఇష్యూస్ లేవు, ఇవన్నీ కేవలం అసోసియేషన్లో వచ్చిన మనస్పార్థలే అంటూ చెప్పడానికి కారణం కూడా అదే. ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి వీళ్ళిద్దరి మధ్య సయోధ్యత కుదిర్చారు. ఆయన సరైన టైంలో ఇద్దరిని పిలిచి మందలించి సయోధ్య కుదర్చడంతో ఈ ఇష్యూ ఎక్కడితో ముగిసిపోద్ది. లేదంటే మరికొన్ని రోజులు ఈ రచ్చ ఇలాగే సోషల్ మీడియాలో కొనసాగేది. శేఖర్ జానీ మాస్టర్లో మీకు ఎవరంటే ఇష్టం, ఎందుకు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్లాగే వీడియో నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇండస్ట్రీ అప్డేట్స్ కావచ్చు, మన చుట్టూ జరిగే అనేక కాంటెంపరీ, సెన్సేషన్, వైరల్, ట్రెండింగ్ టాపిక్స్ సంబంధించి న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్లో రెగ్యులర్గా నా అనాలిసిస్ ఉంటుంది కనుక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.